మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు వేకువజామునే గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది తీరాన వేచించి ఉన్న కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై రాజమండ్రి కోటిలింగాల ఘాట్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరంలోని ఇటు కోటిలింగాల ఘాటు వద్ద ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేకువజామునే వచ్చి ఇటు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రాజమహేంద్రవరంలోని సుదీర్ఘ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రాజమహేంద్రవరానికి వచ్చి నదీ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకున్నట్లయితే కనుక పుష్కరాలను తలపించే విధంగా కూడా భక్తులు ఇక్కడ నదీ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడ గోదావరి నదీ తీరానికి చేరుకున్నారు. ఇక్కడ రాజమహేంద్రవరంలోని ఈ కోటిలింగాల ఘాటు వద్ద ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రసిద్ధమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇటు ఆలయ సిబ్బంది పూర్తిగా ఇక్కడ భక్తులకు వివిధ రకాల ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం భక్తులు స్నానం ఆచరించడానికి కొన్ని జల్లు స్థానాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఈ శైవ క్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పుష్కరాలు ఈ గోదావరి నదీ తీరాన ఉన్న ఈ ఆలయాన్ని చాలా పురాతనమైన ఆలయం. ముఖ్యంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు చాలామంది వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. మనం ప్రస్తుతం ఈ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ క్యూ లైన్లో అయితే ఉంది. ఇక్కడ భక్తులు ఉదయం వేకువజాము నుంచి కూడా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇటు ఆలయ అధికారులు కూడా భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.